పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు మనం పునీత అగస్టిన్ గారి తల్లి మరియు అమ్మలందరికీ పాలక పునీతురాలైనటువంటి పునీత మౌనికమ్మ గారి పండుగను కొనియాడుతున్నాము. పునీత మౌనికమ్మ గారు ఉత్తర ఆఫ్రికాలోని తగాస్టే పట్టణంలో ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో క్రీస్తు శకం 332వ సంవత్సరంలో జన్మించారు. ఆమె పెరిగి పెద్ద కాగా 20వ ఏట పెట్రీషియస్ అను ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఇతడు ఒక అవిశ్వాసి, అవినీతిపరుడు, ముక్కోపి. అయినా ఆ దంపతులకు అగస్టీను, నవిజియసు అను ఇరువురు కుమారులు, పరపెతువ అను ఒక కుమార్తె సంతానంగా కలిగారు. వీరికి తగిన క్రైస్తవ విద్యలో పెంచడానికి మౌనికమ్మ ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం, ఉద్బోధ వల్ల భర్త పెట్రీషియస్ మరియు ఆయన తల్లియు క్రీస్తు శకం 370వ సంవత్సరంలో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధు జీవితం గడిపారు. అయితే ఒక ఏడాది గడిచినాక, అనగా క్రీస్తు శకం 371వ సంవత్సరంలో పెట్రీషియస్ చనిపోగా, తన 39వ ఏట, అనగా పెండ్లి అయిన 18వ ఏట మౌనికమ్మ విధవరాలైంది. పెద్ద కుమారుడు అగస్టీను పైనే ఆయమ్మ ఆశలు పెంచుకున్నారు. అయితే కర్తాగే పట్టణంలో విద్యనభ్యసింప వెళ్ళిన అగస్టీను తన 17వ ఏట అపమార్గం చేపట్టారు. క్రైస్తవం పట్ల సానుకూలత లేక మనిచియాయిజం అంటే దేవుడు, సైతాను ఇరువురు నిత్యులు, సమానులు అనే మత విధానమును నమ్మారు. మంచిని విడిచి సైతాను ఆరాధనాపరమైన చెడు జీవితంకు అలవాటు పడ్డారు. ఒక స్త్రీని తోడుగా ఉంచుకున్నారు. 15 ఏండ్లు అక్రమ జీవితం కొనసాగింది. ఈ 15 సంవత్సరాలు మౌనికమ్మ తన కుమారుని మారు మనసుకై నిత్య ప్రార్థన, ఉపవాస వ్రతం చేపట్టారు. తమను దర్శించే ఒక బిషప్ గారిని అగస్టీనులో మార్పుకై, మనోపరివర్తనకై వెళ్ళి కలిసి ఉద్బోధించమని పరిపరి విధాలా ప్రాధేయపడింది. అయితే ఆ బిషప్ గారు కూడా అగస్టీను వారి నమ్మకం త్రోసివేయలేమని సరిపెట్టుకున్నారు. కానీ మౌనికమ్మ గారు నమ్మికతో దేవునికి కన్నీటి ప్రార్థన చేశారు. తన కన్నీరు వృధా కాదని విశ్వసించారు. అయితే అగస్టీను గారు క్రీస్తు శకం 383వ సంవత్సరంలో రోమ్ నగరమునకు వెళ్ళ నిశ్చయించారు. అక్కడ కళాశాలల్లో సాహిత్య, వ్యాకరణ శాస్త్రాలు బోధింప తలంచారు. తల్లి మౌనికమ్మను వెంట తీసుకుని వెళ్ళడానికి అంగీకరించారు. కానీ తాను ఉంచుకున్న స్త్రీని, కుమారుని విడిచిపెట్టి తన తల్లికి కూడా చెప్పకుండా ఒంటరిగా ప్రయాణం కట్టి ఓడనెక్కారు. రోము నగరం క్షేమంగా చేరుకున్నారు. అక్కడ నుండి 386వ సంవత్సరంలో మిలానో నగరం వెళ్ళారు. ఇది తెలుసుకున్న తల్లి అగస్టీను గారిని కలుసుకోవడానికి ప్రయాణమయ్యారు. ఇటలీ చేరుకొని పుత్రుని కలుసుకున్నారు. అక్కడే ఆమె బిషప్ ఆంబ్రోస్ గారికి మిత్రురాలయ్యారు. తన కుమారుడు అగస్టీను గారిని మార్చవలసిందిగా బ్రతిమాలింది. ఆ తల్లి వేడుకోలు సఫలీకృతమైంది. ఆంబ్రోస్ గారు ఆదర్శ పరిశుద్ధ జీవితం, దృఢచిత్తం, సద్బోధలు అగస్టీను గారిని సమూలంగా మార్చివేశాయి. 387వ సంవత్సరంలో ఈస్టర్ పండుగ రోజున మిలానో నగర దేవాలయంలో అగస్టీను గారు దేవుని కృప వల్ల, తల్లి ప్రార్థనల వల్ల బాప్తిస్మం పొంది క్రైస్తవుడయ్యారు. గట్టి పునాదిరాయిగా మారారు. ఈ సందర్భంగా తల్లి మౌనికమ్మ గారు అగస్టీను గారితో ఇలా అన్నారు: నా కుమారుడా, నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అదే నిన్ను ఒక మంచి కథోలికునిగా చూడటం. ప్రభువు నేను సాహసంతో అడిగిన దానికన్నా అధికంగా అనుగ్రహించారు. ఆయనను అనుసరించడానికై ఈ లోకం ప్రసాదించే వాటన్నింటినీ తృణీకరించేలా నిన్ను ప్రేరేపించారు. ఇక నీవు నా ఈ శరీరాన్ని నీ ఇష్టం వచ్చిన చోట సమాధి చేయి. నేను నిన్ను కోరేది ఒక్కటే, దేవుని పీఠం ముందు ఏనాడు నన్ను మరొక జ్ఞాపకం పెట్టుకో. తిరిగి కర్తాగే పట్టణం చేరుకోవాలనే తలంపుతో అగస్టీను గారు తల్లి మౌనికమ్మ గారితో రోము నగరం దాపులోని ఓస్తియా రేవు పట్టణం చేరుకున్నారు. కానీ అక్కడే వృద్ధురాలను, అనారోగ్యంతో ఉన్న మౌనికమ్మ గారు పుత్రుడు పునీత అగస్టీను గారి దివ్య హస్తాల్లో వ్రాలి తమ 54వ ఏట, అనగా క్రీస్తు శకం 387వ సంవత్సరంలో పరలోక ప్రాప్తి నొందారు. చెడుపై మంచి జరిపిన పోరాటమే మౌనికమ్మ గారి జీవితం. ఆయమ్మ పాలక పునీతురాలినిగా పెట్టుకొని 19వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో క్రైస్తవ తల్లులందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. దురలవాట్లతో చెడు మార్గం పట్టిన పిల్లలు, భర్తలు కలిగిన మహిళలందరూ మౌనికమ్మ గారు ఆదర్శంగా పరస్పర ప్రార్థనలు సల్పే కార్యక్రమం రచించుకున్నారు. సత్ఫలితాలతో సంతృప్తికర జీవితాలు గడిపినట్లు చెప్పబడుతుంది. మౌనికమ్మ అనగా
ఏకాంతం, ఒంటరి అని అర్థము. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తల్లులైన మనందరం కూడా బిడ్డల కోసము పునీత మౌనికమ్మ గారిని మధ్యస్థ ప్రార్థన అడుగుదాము. ఏ కుటుంబాల్లో అయితే బిడ్డలు, భర్తలు చెడు వ్యసనాలకు బానిసలై జీవిస్తున్నారో వారందరినీ కూడా ఆ యమ్మ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ చెడు వ్యసనాల నుంచి వారికి విడుదల దయచేయమని పునీత మౌనికమ్మ గారిని వేడుకొందాము.